హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది ఇలా పూర్తిగా వివరిస్తానండి. అంటే టూ వే వైరింగ్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి, అలాగే ఫేస్ కనెక్షన్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇలా పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డు సెకండరీ బోర్డు అండి. ఆల్రెడీ మెయిన్ బోర్డు ఈ రూమ్ లో ఒకటి ఉంది. అక్కడ నుంచి ఆ బోర్డు నుంచి వచ్చేటువంటి ఫేస్ ఈ 2.0 అండి. ఫేస్ వరకు వాడాను. అలాగే ఇది ఇది కూడా 2.0 అండి. బ్లాక్ వైర్ న్యూట్రల్ కోసం వాడానండి. ఇది 1.0 అండి, ఎర్త్ కోసము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డు కనెక్ట్ చేద్దాము. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇన్నర్ వైరింగ్ చేశానండి. అందులో 3 స్విచ్లు కలిపేలా ఒక వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ ఫేస్ ఉంది కదా, 2.0 వైర్ ఉంది కదా, వైర్ ఏం చేద్దామంటే డైరెక్ట్ గా మనము ఆ 3 స్విచ్ల్లో ఏ స్విచ్ కన్నా మనం ఆల్రెడీ వైర్ అనేది కనెక్ట్ చేసాం కదా, దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుందండి. అందుకోసం నేను సెంటర్ స్విచ్ ఉంది కదా, సెంటర్ స్విచ్ కి ఈ వైర్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి. కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ ఒక టేపే ఉందండి. ఇది కింద టేప్ అంటే కామన్ సంబంధించిన టేపు. నేను ఒక టేప్ వేసానంటే దానికి కారణం ఏంటంటే ఇది బల్బు సంబంధించిన ఫేస్ వైర్ ఉన్న టేప్ అని అర్థం అండి. ఇప్పుడు మనం ఈ ఎల్లో వైర్ కనబడుతుంది కదా చేతిలో, అది కూడా 1.0 స్క్వేర్ ఎంఎం అండి. ఆ వైర్ ఏం చేద్దామంటే మనము రెగ్యులేటర్కి వేసిన స్విచ్ కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక స్విచ్ 2 వే స్విచ్ ఉంది కదా, ఆ 2 వే స్విచ్ యొక్క సెంటర్ టెర్మినల్ కి ఈ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి. మీకు అర్థమైందా? కరెక్ట్ గా సెకండ్ స్విచ్ లో సెంటర్ టెర్మినల్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఏం చేశానంటే ఆ స్విచ్ కి సెంటర్ టెర్మినల్ లో నేను ఆ వైర్ అనేది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఈ ఫేస్ అనేది బల్బు దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కామన్స్ ఉన్నాయి కదా, కామన్స్ లో బోర్డు తిరిగేసి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బోర్డులో మనం రెడ్ వైర్ అనేది పై టెర్మినల్ కనెక్ట్ చేసాం మెయిన్ బోర్డులో. కానీ ఈ బోర్డులో రెడ్ వైర్ ఏం చేయాలి, మనం 2 వే స్విచ్ ఉంది కదా, అంటే మనం ఆల్రెడీ సెంటర్ వైర్ వేసిన 2 వే స్విచ్ ఉంది కదండి, ఆ 2 వే స్విచ్ యొక్క కింద టెర్మినల్ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే బోర్డు రివర్స్ లో ఉంది కాబట్టి కిందది పై అయింది, పైది కింద అయిందండి. ఇప్పుడు కింద టెర్మినల్ కి కనెక్ట్ చేశాను. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానికి సంబంధించిన బ్లాక్ వైర్ ఉంది కదా, అది కూడా 1.0 వైర్ అండి. ఆ వైర్ ఏం చేద్దామంటే పై టెర్మినల్ అనేది ఖాళీగా ఉంటది కాబట్టి ఆ పై టెర్మినల్ కి ఈ బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేసేయాలి. అప్పుడు కనెక్ట్ చేయగానే మనము మెయిన్ బోర్డులో అక్కడ ఆ వైర్లు కనెక్ట్ చేసాము. ఇది సెకండరీ బోర్డులో ఇక్కడ ఈ వైర్లు కనెక్ట్ చేసాం కాబట్టి బల్బ్ అనేది 2 వే వైరింగ్ కి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఇది ఫ్యాన్ సంబంధించిన వైర్లు అండి. కింద టేప్ అనేది కామన్ వైర్లది, పైన 2 టేపులు వేసాను కదా, అంటే దీనికి అర్థం ఫ్యాన్ కి నేను కనెక్ట్ చేయాల్సింది కాబట్టి 2 టేపులు ఎందుకు వేసుకొచ్చాను, ఒక టేప్ వేసుకున్నా డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫ్యాన్ కి రెగ్యులేటర్ అనేది మనం కనెక్ట్ చేస్తాం కదా, ఆ రెగ్యులేటర్ అనేది ఫ్యాన్ కి మాత్రమే పడాలి. ఇక్కడ బల్బు పడింది అనుకోండి, బల్బు బ్లింక్ అవుతుంది. అంటే అలా పెంచి కొద్దీ బల్బు వెలుగుతుంది, తగ్గించి కొద్దీ తగ్గుతుంది. కాబట్టి ఇలా మనం టేపులు వేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఇది ఫ్యాను అని ఒక మనకి ఇది ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ గా రెగ్యులేటర్ కి కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇలా వేసుకోకపోయినా కనెక్ట్ చేసుకోవచ్చు అనుకోండి, కానీ మళ్ళీ బోర్డు ఎప్పుకోవాలి. బోర్డు ఎప్పకుండా డైరెక్ట్ ఇలా వేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఇది ఫ్యాన్ కి అనేది మనకి అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, స్విచ్ సెంటర్ టెర్మినల్ కి ఒక వైర్ కనెక్ట్ చేశాను, ఒక వైరు ఫేస్ వైర్ కి కనెక్ట్ చేశానండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది కామన్ వైర్లు. ఇవి కూడా 2.0 అండి. రెడ్ వైర్ ఒకటి, ఎల్లో వైర్ ఒకటి. ఆ రెడ్ వైర్ ఏం చేయాలంటే ముందు 2 వే స్విచ్ కనెక్ట్ చేసాం కదా, అలాగే ఈ 2 వే స్విచ్ కూడా కింద టెర్మినల్ కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కింద టెర్మినల్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఒక వైర్ ఉంది కదా కామన్ వైర్, ఆ వైర్ ఏం చేస్తామంటే పై టెర్మినల్ కి కనెక్ట్ చేసుకోవాలి. లేదండి చాలా ఈజీగా ఉంటుంది. 2 వైరింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ మెయిన్ బోర్డు అంటే ఇదే రూమ్ లో ఒక మెయిన్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు వైరింగ్ కూడా చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి. కదా ఈ విధంగా 2 వైరింగ్ అయిపోయింది. ఏమున్నాయి మనం చూసుకున్నట్లయితే, ఇందాక మనం రెగ్యులేటర్ కనెక్ట్ చేసిన వైర్ ఉంది కదా, దాని టేపు పక్కాగా వేసుకోవాలండి. టేప్ వేయకపోతే అవి వెళ్ళి మెటల్ బాక్స్కి అనేది తగులుతాయి. తగలడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా, ఇది ఏసీకి అండి. ఏసీకి కూడా నేను ఏం చేశానంటే 2.0 వైర్ వాడాను. అది కూడా 2.0 వైరే. ఇక్కడ ఏసీ కంట్రోల్ అనేది ఇక్కడ చేసుకుంటున్నానండి. తర్వాత ఈ విధంగా నేను ఏసీకి 2.0, 2.5 2.5 ఎక్కువ వాడతారండి. నేను 2.0 వాడాను. మనం ఏం చేద్దామంటే ఏసీకి ఏ స్విచ్కి అయితే వేయాలనుకుంటున్నామో ఆ స్విచ్ యొక్క
పై టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. సరే అర్థమైంది కదండి. 2 వే స్విచ్ మామూలుగా 20 amp స్విచ్ ఒకటి ఉంది కాబట్టి దానికి డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం. అది ఏసీ కంట్రోల్ అవుతుందండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది న్యూట్రల్ వైర్స్ అండి. ఒకటి ఏసీ న్యూట్రల్, అలాగే ఇది మెయిన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక న్యూట్రల్ అండి. మనం ఏం చేద్దామంటే దీనికి ఒక వైర్ అటాచ్ చేద్దామండి. దేనికంటే మనం న్యూట్రల్కి కనెక్ట్ చేయాలి కదా. మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్గా వైర్లు ఎట్టుకెళ్ళి సాకెట్లో పెట్టచ్చు కదా తమ్ముడు అన్న డౌట్ రావచ్చు. కానీ ఏం చేశానంటే ఇలా కాకుండా మనకి ఎలాంటి రిస్క్ లేకుండా ఏం చేస్తానంటే డైరెక్ట్గా నేను ఒక వైర్ కనెక్ట్ చేసుకొని ఆ సాకెట్లో పెడేస్తానండి. రెండు 2.0 వైర్లు కలిస్తే అది బాగా గట్టిగా అంటే పెద్ద మందంగా తయారవుతుంది కాబట్టి సాకెట్కి లోపలికి వెళ్దండి, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసం ఏం చేశానంటే ఒక వైర్ అటాచ్ చేసుకొని ఆ వైర్ అనేది సాకెట్ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు టేప్ అనేది వేసుకుంటున్నాను. సరే కదా, ఇలా సింపుల్గా ఫేస్లు కనెక్ట్ చేసాం, న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసామండి. ఇప్పుడు ఈ ఎర్త్ వైర్ ఏం చేయాలంటే మనం ఒక వైర్ ఏమో సరే కదా, ఎర్త్ వైర్ కట్ చేసుకున్న తర్వాత ఇలా లీడ్ అనేది తీసుకోవాలి. లీడ్ తీసుకున్న తర్వాత వాటిని ఆ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఆ జాయింట్ ఉంది కదా, జాయింట్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనము బోర్డులోనే స్క్రూగా బిగించుకున్నా పర్లేదు, లేకపోతే అదే బోర్డులో మనం స్క్రూలు బిగిస్తాం కదండి, దానికి బిగించుకున్నా పర్లేదు. ఇంకో ఎండ్ ఉంది కదా, ఎండ్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనము సాకెట్లో టెర్మినల్ ఉంటుంది కదండి, ఆ టెర్మినల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ సాకెట్కి వేసేసాము, అలాగే న్యూట్రల్ వేసాము, కూడా వేసామండి. ఇప్పుడు మనం ఈ బోర్డుని బిగించేద్దాం. బిగించేటప్పుడు ఒక జాగ్రత్త పాటించండి. పదే చెప్తున్నాను కాదు, గుర్తుండాలని చెప్తున్నానండి. అందులో ఎటువంటి వైరు పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే వైర్ కానీ ఏమాత్రం అందులోకి పడితే ఆ వైర్లో లీడ్ ఉంటుంది కదా, వైర్లో రాగి అది బయటకు వచ్చేసి ఆ మెటల్ బాక్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మన ఇబ్బంది ఏమీ పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ విధంగా బోర్డు కనెక్షన్ వేసాం, ఫిట్ చేసాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏమైనా లేటెస్ట్గా పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.